నమస్తే, నేను కుసుమ శ్రీహరి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన చేతులతో మనం వినాయకుడిని ఎప్పుడు నేను తయారు చేసి చూపిస్తూనే ఉంటానండి. మట్టి గణపతి. ఈసారి దానికి భిన్నంగా చందన గణపతిని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సంవత్సరం నేను చందన గణపతిని తయారు చేశాను. చూడండి, ఈ గణపతిని ఎలా తయారు చేయాలనే విధానం మనం చూసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చందనం బిళ్ళలు చూసారు కదా ఎలా ఉన్నాయో. వీటిని మనం ఇలా మెత్తగా పొడిగా చేసుకోవచ్చు. చూసారు, ఇలా పొడిగా చేసుకోవచ్చు. నీళ్ళు వేసి కలిపేమనుకోండి, చక్కగా నీళ్లు వేసిన వెంటనే కరిగిపోయినవన్నీ చూసారు కదా, నీళ్లు తగిలినవన్నీ ఇలా మెత్తగా అయిపోయి మనం ఇలా మెత్తగా దీన్ని గణపతి రూపాన్ని మనం ఎవరైనా చేసుకోవచ్చు, చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇటు అటు చెవులు, అలాగే పైన ముఖం, గణపతికి చూడండి తొండం, అప్పుడే మనకి రూపం వచ్చేసింది. చూసారు కదా, చక్కగా మనం చంద్రం కనుక చక్కగా సాఫ్ట్గా ఉంటుంది కదండి. ఇది తొండం చేసుకున్నాం, చక్కగా ముఖం రూపం, అలాగే చెవులు కూడా వచ్చేసాయి. ఎంత బాగుందో చూసారా గణపతి రూపం. బొజ్జ ఇప్పుడు మనకి తెలియడానికి ఇలా పుల్ల తీసుకుని పుల్లతో చక్కగా ఇలా రౌండ్గా ఇలా పెట్టుకున్నామంటే చక్కగా బొజ్జ సేపు తెలిసేటట్టు. అలాగే కళ్ళుకి 2 మిరియాలు తీసుకున్నాను. ఇలా ఎంత ఈజీగా మనం చేసుకున్నాం చూసారా గణపతిని. మన చేతులతో మనం స్వయంగా చేసుకునే గణపతి. అలాగే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దంతాలు కదండి, దంతాలకి ఇయర్ బడ్స్ తీసుకుని ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా, ఒకవైపు చిన్నదంతం ఒకవైపు పెద్దదంతం ఉంటుంది. అలాగే చూసారు కదా, దీన్ని అది మనకి గణపతి, చందన గణపతి రెడీ అయిపోయారు. చక్కగా బొట్టు పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. మనం అదే రోజు చేసుకుని పూజించవచ్చండి. చూసారు కదా, చక్కగా మన చేతులతో మనం గణపతిని తయారు చేసుకున్నాం. గణపతిని తయారు చేసుకోవడానికి అందరికీ ఈజీయే కదండి. ఇంకా అందంగా ఉండాలంటే మనం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకుని చక్కగా తలపాగాకి చుట్టినట్టయితే చూడండి, ఈజీగా ఇలా పెట్టి ఇలా అందంగా ఆ రోజు పూజ రోజు బొట్టు పెడతాం కనుక నేను ఇప్పుడు బొట్టది పెట్టి ఇలా మనం తలపాగా చుట్టుకున్నాం కదా, ఇది గణపతికి ఇలా పెట్టేసుకుంటాం. గణపతి పూజ రోజు మనం ఇలా పెట్టుకుని పూజ చేసాం. సువాసనలు వెదజల్లుతూ చందన గణపతి రెడీ అయిపోయారు. గణపతి పూజ రోజు చక్కగా మనం బొట్టు పెట్టుకుని పూజ చేసుకుందాం. అలాగే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నీటిలో కలిసిపోయే గణపతి